ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము. యెహోవా తన ప్రజలకు బలముననుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. మన జీవితంలో ఒక్కోసారి మన శక్తి క్షీణించిపోతుంది, మనసులో నెమ్మది ఉండదు. అప్పుడే ఈ వాగ్దానం మనకవసరం. దేవుడు మనకు కేవలం శారీరక బలాన్నే కాదు, ఆత్మీయ బలాన్ని కూడా ఇస్తాడు. అలసటలో ఉన్నవారికి బలం, గందరగోళంలో ఉన్నవారికి సమాధానం ఇవ్వడమే దేవుని నిజమైన ఆశీర్వాదం. బయట పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు ఇచ్చే సమాధానం మన హృదయాలను మారుస్తుంది. గొప్ప ప్రవక్తయైన ఏలియా ఒకానొక సమయంలో బాగా అలసిపోయి భయంతో ఒక బదలీ వృక్షం కింద కూర్చుని చనిపోవాలనుకున్నాడు. బలం లేని స్థితి. అప్పుడు దేవుడు అతన్ని వదిలేయలేదు. ఒక దేవదూతను పంపి రొట్టె నీళ్లు ఇచ్చి బలపరిచాడు. ఆ బలంతో ఏలియా 40 రోజులు ప్రయాణించి దేవుని పర్వతం చేరాడు. అక్కడ దేవుడు ఒక మెల్లని స్వరంతో మాట్లాడి అతనికి సమాధానం కలుగజేశాడు. దేవుడు అలసినవానికి బలాన్ని, కలత చెందినవానికి సమాధానాన్ని ఇస్తాడు. నీకు బలం లేకున్నా, సమాధానం లేకున్నా ఈరోజు దయచేస్తానని వాగ్దానం చేయుచున్నాడు. ప్రార్థన. పరలోకముందున్న మా తండ్రి, నేను అలసిపోయినప్పుడు నీవే నా బలం, నా ఆందోళనల మధ్య నీవే నా సమాధానం. ఏలియాను బలపరిచినట్లుగా నన్ను కూడా బలపరచు. ఈ లోకం ఇవ్వలేని శాంతిని, సమాధానాన్ని నా హృదయంలో ఉంచి నన్ను ఆశీర్వదించు. ఈ రోజంతా నీ కృపలో నన్ను భద్రపరచు. యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.